ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే అరకపూడి గాంధీ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని నట్టికుమార్ గారు తీవ్రంగా ఖండించారు. మీరు రాజకీయ నాయకులు మీరు కొట్లాడుకోండి తప్ప ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నట్టు నట్టికుమార్ గారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం నట్టికుమార్ గారితో ఉన్నాం. ఈ విషయం మీద ఎలా స్పందిస్తారు ఒకసారి చూద్దాం. హాయ్ సార్. నేనేమంటానంటే అండి, మీకు రాజకీయంగా ఇద్దరు గొడవ ఉంటే గొడవ ఆడుకోండి, మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, రోడ్డు మీద బట్టలు తీసి కొట్టుకోండి. కానీ ఇక్కడ ఎప్పుడో మా పిల్లలు పుట్టింది ఇక్కడ ఇది టోటల్గా మేము సెటిలర్స్. మీరు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈజ్ అ డ్రామా ప్లేయింగ్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఎందుకంటే మళ్ళీ అప్పుడు తీసుకొచ్చారు తెలంగాణ, ఆంధ్రావాదం తీసుకొచ్చి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ రావడం మంచిదే. ఇక్కడ తెలంగాణ వాళ్ళం కానీ ఆంధ్ర వాళ్ళం కానీ తెలుగు వాళ్ళం అందరూ అన్నదమ్ములుగా ఏ రాష్ట్రం ఏ దేశంలో ఉన్న వాళ్ళమైనా అందరం గుజరాతీలు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, అందరం ఒక అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. ఇక్కడ మీ ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? నెంబర్ 1. రెండోది, మీరు గెలిస్తే మీరు వచ్చి ఆంధ్ర వాళ్ళతో వ్యాపారాలు చేస్తారు. మీరు గెలిస్తే మీకు డొనేషన్లు కావాలి ఆంధ్ర వాళ్ళతో. మీరు గెలిస్తే చిత్రపూర్ కాలనీలో మీకు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ల కోసం వాటి కోసం మీకు అన్నీ కావాలి. అవి ఆంధ్ర వాళ్ళది కాదా? మీకు ఇవన్నీ కూడా నేను ఒక్కటే కేటీఆర్ గారికి నిజంగా ఇక హరీష్ రావు గారికి చిత్తశుద్ధి ఉంటే చలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మాగంటి గోపి గారు మరి ఎక్కడ ఆంధ్ర అయినా మరి ఎవరు మరి గెలిచిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ లేకపోతే ఎక్కడ వాళ్ళు? మీరు ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు అందరూ తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ? ఇవన్నీ కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రతిరోజు పో 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 అంటానికి మేము ఇక్కడ వ్యాపారం చేసి ట్యాక్సులు కడుతూ మేము మీతో మాట్లాడించడానికి అవకాశం లేదు. చెప్పమనండి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఆంధ్ర వాళ్ళంతా ఉండొద్దు, ఆంధ్రాలో కాదు తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉంటాం, ఇంకెవ్వరూ ఉండొద్దు, మీరు అందరూ వెళ్ళిపోండి అంటే మా వ్యాపారాలు మేము డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ ఆంధ్రాను, గుజరాత్, తమిళనాడు అందరూ వెళ్ళిపోతారు. మరి ఇంకంతే కదా, ఏం చేస్తాం? ప్రతిరోజు మీకు గుర్తొస్తప్పుడల్లా పో 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 తరిమి కొడతావా? అంత పెద్ద మగాడువా తరిమి కొడతాం అంటే మాకు తెలియదా? కానీ నీకున్న ఇది మాకు ఎందుకుందో తెలుసా? మాకు ఇక తెలంగాణ మీద అభిమానం ఉంది, తెలంగాణ బిడ్డల మీద అభిమానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మేము అందరం సపోర్ట్ చేసి తెలంగాణ రావాలి కోరుకునే వాళ్ళలో మేము ఆంధ్ర వాళ్ళు 100% కీలక పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు. మీరేం చేశారు? మీరు రాజకీయం కోసం, దొంగతనాల కోసం మీరు దొంగ దీక్షలు చేశారు. కానీ రాజకీయంగా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ రావాలి, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు మేము ఇక్కడ ఉండేవాళ్ళు ఆంధ్రాలో అందరూ ఉన్నవాళ్ళు ఆంధ్ర వాళ్ళందరం కూడా ఆయన సపోర్టెడ్ తెలంగాణ వాదానికి సపోర్ట్ చేస్తాం. అంటే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కొంతమంది అంటున్నారు. దీన్ని కేటీఆర్కి కేసీఆర్కి ఆపాదించడం 100% కేసీఆర్ గారిదే ఉంది ఇట్లా డ్రామా ప్లేయింగ్. అప్పుడు కూడా ఉద్యమంలో ఇలాగే చేశారు. ఆంధ్ర నా కొడుకులు ఇష్టం వచ్చిన తిట్టారు. ఆంధ్ర నా కొడుకు పవన్ కళ్యాణ్ ఎవడో తెలియదు అన్నారు. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన తిట్టారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ పిలిపించుకోరు. ద ప్లేయింగ్ ఈజ్ అ డ్రామా. ప్రతిదీ కూడా ప్లేయింగ్ ఈజ్ డ్రామా. నేను చెప్తున్నాను కదా, ఇది ఒకటనే కాదు, ప్రతిసారి ఆయన డ్రామా ప్లే చేస్తూనే ఉంటారు. టీఆర్ఎస్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 2 హోదాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు గొడవలు రెచ్చగొట్టి ఆ గొడవల్లో వాళ్ళు ఇప్పుడు ఇక గవర్నమెంట్ని పడగొట్టి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అంటే సెంటిమెంట్. మొన్నటిదాకా టీఆర్ఎస్ వదిలేశారు భారత రాష్ట్ర సమితి అన్నారు. మీరు ఆంధ్రాలో మేమే ఉంటాం, మహారాష్ట్రలో మేమే ఉంటాం, ఢిల్లీలో మేమే ఉంటాం అని అక్కడ ఏం చేశారు? మసిబూసి మారగా చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కొట్టేశారు. ఢిల్లీలో కొట్టి అక్కడ పెద్ద బంగ్లా కట్టారు. ఇప్పుడు మొత్తం టోటల్గా కవిత గారు అన్నారు, మనం ఇంక మొత్తం ఇండియా అంతా తిరగాలి, జాగ్రత్త మీద తిరగాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలని చెప్పారు. మరి ఇవన్నీ ఇండియాలో మొత్తం అందరూ తిరిగారు. భారత రాష్ట్ర సమితి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయిందా? మీకు వాదం వస్తే జై తెలంగాణ అంటారు, మీరు గవర్నమెంట్లో ఉంటే జై భారతదేశం అంటారు. అంటే ఈజ్ అ ప్లేయింగ్ మీ పొలిటికల్ డ్రామాలు ప్రజల మీదకి చూపించి ఆ మనోభావాలు దెబ్బతీయొద్దు. దయచేసి నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా అవ్వచ్చు, నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర వాళ్ళు వద్దు, మొత్తం టోటల్గా తెలుగు ఎవ్వరు వద్దు, ఇక్కడ మీ తెలంగాణ వాళ్ళు ఒక్కరమే ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏ దేశం
ప్రజలు ఉండకూడదు, మేము ఒక్కలే ఉండాలి, పరిశ్రమలు కూడా మా తెలంగాణ వాళ్ళవే ఉండాలి అంటే చెప్పమని డిసైడెడ్. ఆల్రెడీ అందరూ కూడా అప్పుడు కూడా డిసైడ్ చేసుకుంటారు. కానీ ఈ అవమానం భరించడానికి సిద్ధంగా లేవు. పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తే నిజంగా అప్పుడు మీ దాంట్లో చిత్తశుద్ధి ఉన్నట్టు. పాడి కౌశిక్ రెడ్డి గారిని సస్పెండ్ చేయకుండా ఉంటే మీ మనసులో వచ్చిన మాటలు ఆయన ద్వారా చెప్పించినట్టు. ఆయన అమాయకుడే. ఆయన్ని ముందు పెట్టి మీరందరూ బ్యాక్గ్రౌండ్ డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది మాత్రం దిల్ రాజు గారు ఎవరండి? తెలంగాణ వాడే కదా. విశాఖపట్నంలో కోట్ల బిజినెస్ చేస్తున్నాడు, 100 కోట్ల బిజినెస్. విజయవాడలో 100 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా సో మెనీ ఈజ్ పీపుల్, బిగ్ పీపుల్ ఈజ్ ఆంధ్ర మొత్తం టోటల్గా ప్రపంచం అంతా బిజినెస్లు చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు. వాళ్ళందరినీ తెలంగాణ వాళ్ళు కదా మీరు వెళ్ళిపోండి అని చెప్పారా? ప్రపంచంలో పెట్టుబడిదారులు కానీ ఏ దాంట్లో కూడా కులం మత భేదాలు ప్రాంతీయ విద్వేషాలు ఉండవు. ఎవరు బతకటానికి రారు. బతకటానికి ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని ప్రతి ఏరియాలో ప్రతి దాంట్లో కూడా కూలో నాలో చేసుకుంటారు. తెలంగాణలో అందరూ ఎక్కడున్నారండి? భీమండిలో ఉన్నారు. మహారాష్ట్రని తగిలేస్తారా? గల్ఫ్లో ఉన్నారు, ఆ గల్ఫ్ని తగిలేస్తారా? దుబాయ్లో ఉన్నారు, దుబాయ్ని తగిలేస్తారా? ఇస్ కరెక్ట్ కాదు అది. ఎందుకంటున్నానంటే మనం వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడ ఎవరైనా బతకొచ్చు. కానీ మేము చెప్తున్నాం కదా, తెలంగాణ బిడ్డలు మేము అన్నదమ్ములుగా ఉన్నాము. మాకు ఇక్కడ తెలంగాణ రావడం అనేది మాకు ఇష్టం. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనుకున్నాం. అలాగే కోఆపరేట్ చేస్తున్నాం. ఈరోజు మీరు మళ్ళా దాన్ని తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ పోయింది కాబట్టి అని చెప్పి మళ్ళీ కుంపటి తీసుకొచ్చి పెడుతున్నారు. మొన్నటి దాకా ప్రాంతీయవాదం పేరు ముళ్ళుకంచె చేసుకున్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కనుక ఈ వాదానికి ఇమ్మీడియట్లీ డీజీపీ గారు సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టాలి. అంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చి సీఎం అయిన తర్వాత ఆంధ్ర వాళ్ళని కన్నబిడ్డల్లాగా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్నారు. ఎలాంటి ఇది కూడా లేకుండా చూశారు. ఆంధ్ర వాళ్ళని ఎవరిని ఎక్కడికి వెళ్ళమని లేదు, అందరినీ బాగానే చూసుకున్నారు 10 ఏళ్లలో. కానీ ఇప్పుడు అధికారంలో దిగిపోయిన వెంటనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, కన్నబిడ్డలు అయ్యారు. ఇప్పుడు వాళ్ళంతా పరాయి శత్రువులు అయ్యారు ఆయనకి. ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నమెంట్ వచ్చేయాలి, నిద్ర పడట్లే. గవర్నమెంట్ ఆయన కొడుక్కి ఈయనకి గవర్నమెంట్ రావాలి, పగ్గాలు రావాలి. ఆ పగ్గాలు వచ్చేస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళంతా కన్నబెట్టలే, లేకపోతే మనందరూ శత్రువులు ఈయనకి. ఇదేం రాజ్యం, ఇదేమండి అసలు గవర్నమెంట్ అంటే. ఈయన ఏమనుకుంటాడు, తెలంగాణ మాది, కలవగుంట్ల ఫ్యామిలీది, ఈ జీవితం మొత్తం టోటల్గా ఇది మాది రాత, ఇది రైటింగ్ అని అనుకున్నారు. ఆయన జనాలు ఓడిస్తారు అనుకోలే. కనుక నేనేమంటున్నానంటే ఆంధ్ర వాళ్ళని అవమానించిన ఎవరైతే తరిమి కొడతామని చెప్పాడో మీరు కానీ ఒక 10-15 రోజుల లోపల ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారా? లేదనుకుంటే ఆయన శాంతియుతంగా డీజీపీ గారిని మేము పర్మిషన్ అడిగి, సిపి గారిని పర్మిషన్ అడిగి, మొత్తం టోటల్గా వాళ్ళు 10,000 మంది అన్నారు కదా, మేము 10,000 మందితో ఇక్కడ ఉన్న సెటిలర్స్ అందరం కూడా ర్యాలీ తీసి శాంతియుతంగా సీఎం గారిని కలుస్తాం. మా పరిస్థితి ఏంటో కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే సపరేట్ హైదరాబాద్, మేము మొత్తం సెటిలర్స్ అంతా హైదరాబాద్ అడుగుతాం. అంటే ఇక ఏంటిది, అది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఈజ్ నాట్ కరెక్ట్. టీఆర్ఎస్ రాజద్రోహం కేసు పాడి కౌశిక్ రెడ్డి మీద పెట్టాలి. పెట్టకపోతే 15 రోజుల లోపల ఆయన పార్టీని సస్పెండ్ చేయకపోతే ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆడుతున్న డ్రామా. ఇది కావాలని ఈ గవర్నమెంట్ పడేసి ఇంకో గవర్నమెంట్ రప్పిద్దామని ప్లాన్ చేసుకుంటున్నారని మాత్రం మనం చెప్పగలం. దాన్ని వెరీ సీరియస్గా ఒక 10 రోజులు 15 రోజులు చూస్తాం. చూసిన తర్వాత మా సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, టోటల్గా మొత్తం కూకట్పల్లి అవ్వచ్చు, అందరూ కూడా ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు, ఇంకొక తమిళన్స్ అవ్వచ్చు, మలయాళీలు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, అందరం కూడా ఒక 10,000 మందితో అలా అన్నారు కదా, 10,000 మంది వస్తారు ఇక్కడ. కానీ ఇదే 10,000 మందితో నేనే తీస్తా ర్యాలీ, పర్మిషన్ తీసుకొని సీఎం గారిని కలిసి వస్తాను. 100% 15 రోజుల దాకా చూస్తాం. ఇది బరాబర్ 10,000 దాటే ఉంటుంది. కానీ జనాభా తక్కువ ఉండదు మాత్రం మీకు చెప్పగలుగుతున్నాను. లెక్క పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు 10,000 మంది వస్తానన్నారు. 10,000 మందికి పైగానే తీసుకొచ్చి ఊరేగింపు చేస్తాం. రాజద్రోహం కేసు పెట్టాల్సిందే, ఆయన పార్టీని సస్పెండ్ చేయాల్సిందే. లేదంటే ఆయన వాళ్ళ మనసులో ఉన్న మాటనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మనసులో ఉన్న మాటని ఒక బలిపశువుని చేశారు ఎవరిని, కౌశిక్ రెడ్డిని మాత్రం చెప్పగలుగుతాను.